దేశ మాజీ ప్రధాని భారత సంస్కరణల కర్త స్వర్గీయ పివి నరసింహారావు 10వ వర్ధంతి కార్యక్రమాన్ని కరీంనగర్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కర్నము నియోగి బ్రాహ్మణ ఉపాధ్యక్షులు శ్రీపురం ప్రేమచంద్రరావు మాట్లాడుతూ పివిగా భారతదేశానికి చేసిన సంస్కరణలు ఎనలేనివని కొనియాడారు. మధ్యకాలంలోనే వారికి భారతరత్న అత్యున్నత పురస్కారం ప్రధాన అవార్డు ప్రణామం చేయడం ఎంతో సంతోషించే విషయమని తెలియజేస్తూ ఒక కరణం నియోగి తెలంగాణ బిడ్డగా భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన పివి ఎల్లవెల్లలా కొనియాడాలని తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కర్నము నియోగి బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడుతున్న వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బండారు రాంప్రసాదరావు కార్యక్రమం ఈ నెల 29 ఆదివారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే బ్రాహ్మణ ఐక్య సదస్సుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో టీకేఎన్బిఎస్ బ్రాహ్మణ ప్రతినిధులు, యోగా కరాటే మాస్టర్ ఎస్ సంపత్ కుమార్, రామారావు, ఇతర బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు.